ములుగు జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని డిఆర్డీఓ అధికారి ఏ శ్రీనివాస్ కుమార్ అన్నారు. వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, బ్యాంకుల రుణాలు, కుటుంబిషన్ల పంపిణీ అందించామని, ఈజీఎస్ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలికి పని కల్పించామని అన్నారు. అలాగే పంచాయతీ శాఖ ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను అన్ని గ్రామాల్లో పాటించే విధంగా చూస్తున్నామని, ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, కాబట్టి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అంటే ఓ రోజుల ప్రోగ్రామ్ ఆల్రెడీ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అంటే మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా ఏంటంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మెడికల్ వాళ్ళ సహకారంతో మళ్ళీ ఎక్కడైతే చేయాలో అక్కడ ఫాగింగ్ చేయడము, తర్వాత క్లీనింగ్ అని చేయడము, ఎక్కడైనా గుంతలు ఉంటే పూర్తి చేయడం, ఇవన్నీ కూడా మాది ఒక రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి నిరంతర ప్రక్రియ. దాన్ని ఎట్లాగూ మేము చేస్తూనే ఉంటాం. మాకు ఇప్పుడు ఉన్న వ్యవస్థలో కూడా మొత్తం పంచాయతీ సెక్రటరీస్ అన్ని గ్రామాలలో ఉన్నారు, అంతటా కూడా నడుస్తున్నాం. వెంటనే అంటే ఎక్కడైతే మా దృష్టిలో అక్కడి నుంచి వచ్చినాయో వాటిని ఖచ్చితంగా అమలు పరుస్తున్నాం. ఎందుకంటే మంత్రి గారి ఆదేశాలని అనేది, తర్వాత అక్కడే కలెక్టర్ గారి ఆదేశాలని వీలైనంత వరకు గ్రామ పంచాయతీ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ పూర్తి చేసుకుంటాం. ఆల్రెడీ మనకి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ కూడా పూర్తి అంటే ఇన్ఛార్జ్ ఉన్నారు. అంటే డిపిఓగా నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. సో మేడం ఏదైతే ఉందో మన డే టు డే యాక్టివిటీస్ కానీ, శానిటేషన్ కానీ, పన్నుల వ్యవస్థ కానీ అన్నిటినీ కూడా సమన్వయపరుచుకుంటూ మేము కూడా ఎంపీఓలని, మండల పంచాయతీ ఆఫీసర్లని, పంచాయతీ కార్యదర్శులను చూస్తూ ఎక్కడైనా గ్రామ పంచాయతీలో ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ వాటిని మేము సాల్వ్ చేస్తున్నాం. వీలైనంత వరకు మాకేంటంటే మన ఈ కాన్స్టిట్యున్సీ కూడా మంత్రి సీతక్క మేడంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మేడం నుంచి మాకు వచ్చే కొన్ని ఆదేశాలని, తర్వాత కలెక్టర్ గారి ఆదేశాలని వీటిని పాటిస్తూ సమన్వయపరుచుకుంటూ అధికారులందరికీ కూడా సూచనలు జారీ చేస్తూ శానిటేషన్ని మేజర్గా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు వరదలలో వచ్చే దాంట్లో కూడా కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అంతటా కూడా మా పంచాయతీ కార్యదర్శులతోటి శాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా అంతటా చేయించినాం. ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కూడా కలెక్టర్ గారు నాయకత్వంలో మేమంతా సిద్ధంగానే ఉన్నాం. అందరినీ కూడా రెడీ చేశారు. సో మండల స్పెషల్ ఆఫీసర్గా జిల్లా అధికారులే ఉన్నారు. సో నిరంతరం కూడా పర్యవేక్షణ అనేది ప్రతిరోజు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో కూడా అందరు అధికారులతో కూడా కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. బాధ్యతలు ఏంటంటే సీఈఓగా ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి దాని విషయంలో జిల్లా పరిషత్ నిర్వహణ ఉంది. దాంట్లో ఎంపీడీఓల్ని సంబంధించిన వాళ్ళ వ్యవహారాలు కానీ వాళ్ళన్నింటినీ కూడా మనం రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న జిల్లా పరిషత్ కూడా కాలం దాదాపు ఆగస్టుతో పూర్తయ్యే అవకాశం ఉంది. మండల పరిషత్తులకు సంబంధించి కూడా ఈ 4వ తారీఖుతో పూర్తయిపోతే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం స్పెషల్ ఆఫీసర్ పాలన లేకపోతే కంటిన్యూషన్ అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే మనం ప్రజాపాలన కానీ అవన్నీ కూడా మన ఎంపీడీఓ ఆఫీసులలోనే అవుతుంది. ఈజీఎస్కి సంబంధించి కూడా ఎంపీడీఓ అనే ప్రోగ్రామ్ ఆఫీసర్. సో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా ఎంపీడీఓలు, తర్వాత మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నిరంతరం ఏంటంటే శుభ్రంగా ఉండడం కానీ, మనకి కరోనా కాలంలో అయితే ఏదైతే మనం ఎంత జాగ్రత్తగా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా మనం అదే విధంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే మనకి మలేరియా అవన్నీ విజృంభించే అవకాశం ఉంది. తర్వాత కొన్ని సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. అవన్నీ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇండ్లని శుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత వాళ్ళ చెత్తను కూడా సెగ్రిగేషన్ చేసి మనకి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి అందించడం చేయాలి. వీలైనంత వరకు అంటే చాలా వరకు శుభ్రత అనేది కూడా వ్యక్తిగత శుభ్రత అవసరమే. తర్వాత గ్రామ శుభ్రత కూడా చూసుకోవాలి. కాబట్టి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ని కానీ వాటిని కూడా వీలైనంత వరకు వేయకుండా చూడాలి. మనం ప్లాస్టిక్ని దాదాపు మేడారంలో నిషేధించాం. కలెక్టర్ గారు ఏంటంటే మొత్తం జిల్లాను కూడా మనం ప్లాస్టిక్ ఫ్రీగా చూసుకొని చేద్దాం అనేది ఆలోచన ఉన్నది. కాబట్టి అది కొంచెం ప్రజల భాగస్వామ్యంతోనే ఇదంతా కూడా శానిటేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని చేస్తేనే బాగుంటుంది అని కూడా కోరుతున్నాం. ప్రజలందరినీ కూడా చేయాలనే కోరుతున్నాం. రేపు తెల్లారి ములుగు అనేది అతి పెద్దది కాబట్టి జిల్లా ఇక్కడి నుంచి మనకి ఏరియా కూడా పెద్దది. ఫారెస్ట్లో ఈ ప్లాస్టిక్ వల్ల కూడా జంతువులు తిని చనిపోవడాలు, వాటి వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. కోతులకు కూడా మనం వేస్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు వచ్చిన దాంట్లో మనం ప్లాంటేషన్ ఏరియా కూడా వచ్చింది కాబట్టి చెట్లు నాటేటట్టు పండ్ల చెట్లని
ఆ తర్వాత నీట్గా ఉండేటట్టు కూడా చూసుకుంటే కొంతవరకు మనం బాగుంటుందని కూడా నేను తెలియజేస్తాను. డిఆర్డిఓగా అంటే మనం ఇక్కడ దాదాపు ములుగు జిల్లాలో ఈజీఎస్ వర్క్స్ని కానీ, తర్వాత ప్లాంటేషన్ వర్క్ని కానీ, సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది. డిఆర్డిఏకి సంబంధించిన ఈజీఎస్ వర్క్స్లలో కూడా ఇప్పటివరకు లేబర్కి దాదాపు మనం 100% ఎవరైతే యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కల్పించడం జరిగింది ఉపాధిని. తర్వాత పేమెంట్స్ కూడా వాళ్ళకి రెగ్యులర్ రావడం వల్ల చాలామంది కూడా మనకి ఈజీఎస్ వర్క్లలో చేశారు. మనం చెరువుల వర్కులు చేసాము, కాలువలు తవ్వాము, తర్వాత ఫారెస్ట్లకు సంబంధించి ట్రెంచెస్ కూడా చేయించాం. సో తర్వాత పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల ఇస్తున్న పెన్షన్స్ కూడా దాదాపు రెగ్యులర్గా డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతున్నది. తర్వాత మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం నూతనంగా పెట్టిన దాంట్లో అన్ని పాఠశాలలకి కూడా గవర్నమెంట్ పాఠశాలలకి బట్టలు కుట్టించడం జరిగింది. వాటిని మళ్ళీ రెండో విడత బట్టలు కూడా మనం చేసుకుంటున్నాం, మహిళలతోటే కుట్టిస్తున్నాం. అది ఇక్కడ ఏజెన్సీ ఏరియాలలో అంగన్వాడీకి సంబంధించిన పిల్లల బట్టలు కూడా మా మహిళా సంఘాల ద్వారానే కుట్టించడం జరుగుతుంది. అలాగే మహిళా సంఘాలకే మీ సేవా సెంటర్లు, మహిళా సంఘాలకే అమ్మ ఆదర్శ పాఠశాల పనుల నిర్వహణ కూడా ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగింది. ప్రభుత్వ ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ప్రకారం మా మహిళా సంఘాన్ని సమాయత్తం పరచడం జరుగుతున్నది. అట్లాగే ఎక్కడైతే మనకి ఇక్కడ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఆ పర్యాటక కేంద్రాలలో కూడా క్యాంటీన్స్ ఈ వసతులు కూడా మహిళా సంఘాల ద్వారా చేయించడానికి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్లో కూడా మా మహిళల్ని ఎంపిక చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా కొన్ని వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు మామూలుగా జరిగే వేడుకల్లో కూడా మనం డీజే నుంచి మొదలు పెడితే క్యాటరింగ్, తర్వాత ఫోటోగ్రఫీ, తర్వాత అన్ని ప్రతి ఒక్కటి పూల పందిరి కానీ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలన్నిటికి కూడా మనం మహిళల్ని సమాయత్తపరుస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ టీంని కూడా మనం ఈరోజు చేస్తున్నాం. మహిళా శక్తి కార్యక్రమంలో ఇంకా మనం ఏవైతే ఉందో డైరీ ఉంది, తర్వాత బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉంది, అలాగే తర్వాత మదర్ బర్డ్స్ ఉన్నాయి, రకరకాల ప్రోగ్రామ్స్ అంటే కస్టమైరింగ్ సెంటర్స్ ఉన్నాయి, తర్వాత ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మహిళల్ని బలోపేతం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చక్కటి అంటే వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా మాకు దక్కడం ఒకటి మా అదృష్టం. ప్రభుత్వం కూడా దానికి మమ్మల్ని సమాయత్తం చేస్తూ వాళ్ళకు కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో దీని మీద ఇప్పుడు మేము ప్లానింగ్ చేస్తున్నాం. ప్రతి దగ్గర కూడా మా మహిళా సంఘాలతోటి చేయించే ఆలోచన మాకుంది.